హాయ్ హలో నమస్తే అండి. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో ఈరోజు మనం పేపర్ 1 పేపర్ 2కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఘాతాలు అనే టాపిక్ ఉంటుంది. సో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అంటాం. సో ఈ చాప్టర్లో నుండి మినిమంగా ప్రతి షిఫ్ట్లో 3 to 4 మార్క్స్ కనిపిస్తున్నాయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ పేపర్లని 3 to 4 మార్క్స్ ఉన్నాయి. సో మనం ప్రీవియస్ వీడియోలో చుట్టుకొలత వైశాల్యం అనే టాపిక్ నేర్చుకున్నాం. సో దాంట్లో నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తుంటే దీంట్లో నుంచి 3 to 4 క్వశ్చన్స్, అంటే ఈ రెండు టాపిక్స్ కలిపి దాదాపు 6 to 8 క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో కనిపిస్తున్నాయి. సో 24లో 6 to 8 క్వశ్చన్స్ అంటే మామూలు విషయం కాదండి. సో మీరు ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో దాంతోపాటుగా ఈ వీడియో కూడా అతి ముఖ్యమైనది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు మొత్తంగా చూడండి. ఓకే అండి, ఈ వీడియోలో మనం మొదటగా దీని యొక్క ఫార్ములాస్ ఎలా ఉంటాయి, దాంతోపాటుగా క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఫార్ములాస్ లేకుండానే సాల్వ్ చేస్తాం, అయినప్పటికీ కూడా ఫార్ములాస్ అవసరం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ చాప్టర్లో, కాబట్టి ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. సో ఆ ఫార్ములాస్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో మనకి ముఖ్యంగా పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కు సంబంధించి ఫార్ములాస్ ఒక 10 to 15 వరకు ఫార్ములాస్ ఉంటాయండి. అవి జస్ట్ సింపుల్గానే ఉంటాయి. అవి ఏంటి అనేది చూద్దాం. సో మొదటగా మనం ఏ పవర్ 0 అండి. సో ఇక్కడ నేను అన్ని బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, టైం లేదు కదా. సో అందుకోసమని సుత్తి లేకుండా సోది లేకుండా డైరెక్ట్గా మ్యాటర్ చెప్పడం జరుగుతుంది, మీరు గమనించగలరు. సో ఏ పవర్ 0 వాల్యూ, సో అంటే ఏదైనా ఒక వాల్యూ దాని పవర్లో 0 ఉంటే దాని ఆన్సర్ ఎప్పుడైనా కూడా 1 అవుతుంది. దాని ఆన్సర్ ఎప్పుడైనా 1 అండి. అంటే 1000 పవర్ 0 ఉందనుకోండి, దాని ఆన్సర్ 1. 10,000 పవర్ 0 1 అవుతుంది. -1 పవర్ 0 1 అవుతుంది. సో ఈ విధంగా ఏ వాల్యూ పవర్ 0 ఉన్నా దాని వాల్యూ 1 అవుతుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అండి, సెకండ్ అండి, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏ పవర్ m. సో దీన్ని బేస్ అంటామండి, దీన్ని పవర్ అంటాం. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. సో ఈ విధంగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉండి పవర్స్ వేరుగా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటే అది ఒకే బేస్గా రాస్తూ ఈ పవర్స్ని యాడ్ చేస్తామండి. m+n అంటాం, ఏ పవర్ m+n. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3² ఇంటూ 3⁵ అని ఇచ్చాడు అనుకోండి. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కదా, మల్టిప్లికేషన్ జరుగుతున్నప్పుడు 2+5గా రాస్తాం, అంటే 3⁷ అనేది దాని ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m+n. సో అదేవిధంగా ఏ పవర్ m ఈజ్ డివైడెడ్ బై, అంటే డివైడెడ్ అన్నా బై అన్నా సేమ్ కదండి. సో ఏ పవర్ n, సో ఏ పవర్ m బై ఏ పవర్ n. సో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూ ఉంటే ప్లస్ అయింది కదా, సో ఇక్కడ ఇంటూ ఉంటే మైనస్ జరుగుతుంది, ఏ పవర్ m-n అవుతుంది. సో ఇక్కడ సేమ్ దీనిలాగే బై ఉన్నప్పుడు పవర్ 5కి వెళ్తే మైనస్ అవుతుంది. నెక్స్ట్ 4th వన్ అండి, ఏ పవర్ -m అండి. సో పవర్లో గనక మైనస్ వస్తే అప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఈ మైనస్ ఎగిరిపోయి 1/లో ఉంటుంది, 1/ఏ పవర్ m అవుతుంది. సో ఏ పవర్ -m ఫార్ములా 1/ఏ పవర్ m. అంటే 5⁻³ అన్నారనుకోండి, దీని వాల్యూ ఎంత అంటే 1/5³ అని చెప్తాం. సో 5³ కూడా రివీల్ చేస్తే 125 అవుతుంది. సో 1/125 అనే చెప్తాం. సో ఈ విధంగా ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/ఏ పవర్ m రాస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ అదే 5 అండి. నెక్స్ట్ ఏ పవర్ m బై బి పవర్ m. సో ఈ విధంగా దేనికి దానికి సపరేట్గా ఉందనుకోండి, అప్పుడు పవర్ సేమ్ ఉంది కాబట్టి ఇది ఒకే దానిగా రాస్తూ పవర్ mగా రాయొచ్చు. సో ఒకే దానిగా రాస్తూ పవర్ mగా రాయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏ బై బి హోల్ పవర్ m ఉందనుకో, ఈ విధంగా కూడా రాయొచ్చు, పవర్ m బై బి పవర్ mగా రాస్తాం. సో ఇవి అటైతే అవి కూడా ఇట్ అవుతాయండి, సేమ్. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా విడదీసుకోవచ్చు, మనం స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. ఈ విధంగా ఉంటే ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా ఉంటే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, దానిని గమనించాలి. నెక్స్ట్ 6 అండి, ఏ బై బి హోల్ పవర్ -m. సో ఏ బై బి హోల్ పవర్ m ఉంటేనేమో ఏ పవర్ m బై బి పవర్ m అని రాసుకున్నాం. మరి ఏ బై బి హోల్ పవర్ -m ఉంటే ఏం చెప్పామండి, బైలోకి వస్తుంది కదా. సో ఇది ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ అయినప్పుడు ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, అంటే b బై ఏ అయ్యి
పవర్ అనేది పాజిటివ్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. a/b^m ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది b/a/m. అంటే దాన్ని ఏమని రాస్తాం మనం, b/m/a/m గా రాసుకోవచ్చు. సో రెండింటికి రాయొచ్చు అని చెప్పాం కదా, సో రెండింటికి రాస్తాం. సో నెక్స్ట్ 7th ఫార్ములా అండి. సో ఎలా ఉంటుందంటే ఇది nth రూట్ ఆఫ్ a అని చదువుతామండి. nth రూట్ ఆఫ్ a అంటే ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే a⁻1 ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అవుతుంది, a⁻1/n అని చెప్తాం. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 125 అని ఉందనుకోండి. సో దీన్ని ఎలా రాస్తామంటే 125. సో ఇక్కడ ఏం లేదంటే పవర్ 1 అనమాట. సో 1/3 ఉంది కాబట్టి ఈ విధంగా వాల్యూ చేంజ్ అవుతుంది అని చెప్తామండి, వాల్యూ చేంజ్ అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చెప్తానండి. సో ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాం. సో ఇవండి దీంట్లో ముఖ్యమైనవి 7 ఫార్ములాస్. సో దీంతో పాటుగా మనం నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం. a+b² ఫార్ములా, నెక్స్ట్ a-b² ఫార్ములా, నెక్స్ట్ వచ్చేసి మనకి a+b*a-b. సో ఈ ఫార్ములా కూడా ఉంటుంది, ఆ ఫార్ములా. నెక్స్ట్ దాంతో పాటుగా a+b³ ఫార్ములాలను నేర్చుకోవాలి. నెక్స్ట్ a-b³ ఫార్ములాలను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక ఫార్ములా ఉంటుందండి. సో అది ఇక్కడ రాయడం మర్చిపోయాను, అది a⁻m⁴n అండి, a⁻m⁴n. సో ఈ విధంగా a⁻m×n రాసాం కదా, ఇక్కడ a⁻m⁴n. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే a⁻m×n గా రాస్తామండి. సో ఇక్కడ a⁻m×a⁻n ప్లస్ చేసాం, ఇక్కడ a⁻m⁴ మళ్ళీ పవర్లో n ఉంటే ఆ రెండు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలండి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇప్పుడు a+b² ఫార్ములా మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. a²+2ab+b² అని తెలుసు. నెక్స్ట్ a-b² ఫార్ములా a² మైనస్ వస్తుందండి. సో ఇక్కడ మాత్రమే మైనస్ వస్తుంది, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అంటే a² - 2ab+b². ఇది చూడండి, a+b*a-b. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఇది, a² - b². సో a² - b² ఫార్ములా ఏంటి అంటే a+b*a-b గా రాస్తాం. సో అవన్నీ ఎలా వచ్చాయి ఏంది అనేది తర్వాత నేర్చుకుందామండి. సో బేసిక్స్లో భాగంగా జస్ట్ ఫార్ములాస్ గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది అనేది చూడండి. సో నెక్స్ట్ a+b³ ఫార్ములా, ఇది ఏంటి అంటే a³ + b³ + a³ + b³ + 3ab రాస్తామండి. 3 × ab రాసి మళ్ళీ బ్రాకెట్ స్టార్ట్ చేసి a+b రాస్తాం, అంటే 3ab × a+b అని చదువుతాం. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు అన్ని సింబల్స్ కూడా మైనస్ అయిపోతాయి. a³ - b³ - 3ab × a-b అనేది మైనస్ యొక్క ఫార్ములా అవుతుంది. సో ఈ ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములాస్ మీరు రాసి బై హార్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో అవి ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని చెప్పడం జరుగుతుందండి. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు డైరెక్ట్గా పేపర్ నుంచి క్రాప్ చేసి ఇస్తే కనిపించట్లేదన్న అంటున్నారు. సో అందుకోసమని నేను బోర్డ్ పైన రాయడానికి ట్రై చేస్తాను. క్వశ్చన్స్ చిన్నగానే ఉన్నాయి. సో మీరు వాటిని ప్రీవియస్ పేపర్లో పేపర్ 1, పేపర్ 2లో వచ్చిన క్వశ్చన్స్ అవన్నీ కూడా సో మీకు ఎలా అప్రోచ్ అవ్వాలనేది చూద్దామండి. సో అంతకంటే ముందుగా ఈ ఫార్ములాస్ అన్నింటిని కూడా మీరు నోట్స్లో రాసుకుంటున్నాను అనుకుంటున్నాను. లేదు అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 2² అండి. సో 2కి స్క్వేర్ ఉంది, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది. సో ఇది చూడగానే మనం ఇంతకుముందు రాసుకున్న ఫార్ములాస్లో ఒక ఫార్ములా గుర్తొస్తుంది. సో ఆ ఫార్ములా ఏంటి, a⁻m⁴n. సో ఈ ఫార్ములా గుర్తు రావాలి. మరి a⁻m⁴n అంటే ఏం చెప్పుకున్నామండి, a⁻m × n. సో హోల్ పవర్లో ఉన్నప్పుడు ఇంటూలో ఉంటుందని మనకు తెలుసు. సో a⁻m⁴n ఈజ్ ఈక్వల్ టు a⁻m × n. మరి a అంటే ఇక్కడ ఏముందండి వాల్యూ 2 పవర్ m వాల్యూ కూడా 2నే ఉంది, 2 × n వాల్యూ కూడా 2నే ఉంది. సో 2 × 2. మరి 2 పవర్ 2 2 ఎంత అండి 4, 2 పవర్ 4. మరి 2 పవర్ 4 అంటే ఈ 2ని ఈ బేస్ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలంటే 2 × 2 × 2 × 2 అనమాట. సో 2 పవర్ 4 అంటే 2ని 4 టైమ్స్ రాయాలి. 4ని 2 టైమ్స్ రాయడం కాదు, బేస్ని ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే అన్ని టైమ్స్ రాయాలి. సో 2 2 4, 4 2 8, 8 2 ఎంత అండి 16. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకు
16. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, 16,000ని ఇలా ఈ నెంబర్స్లో పవర్లో ఎలా రాస్తామని అడుగుతున్నాడు. సో మరి ఎలా రాస్తామండి, ఇలా ఇస్తే రాయొచ్చు. ఇది ఏ ఫార్ములా ఉంటుంది అంటే, సో ఇది ఫార్ములాను బేస్ చేసుకొని కాదు, సో వాడు మనకి దీనిని ఫ్యాక్టరైజేషన్ అనే పద్ధతిని బేస్ చేసుకొని ఇచ్చాడు. సో దీనిని ఈ విధంగా ఎల్సిఎం చేసుకుంటూ పోయినట్టు చేయాలి. సో ఎలా చేస్తాం, ఇది 2 టేబుల్లో పోతుంది కదా, 2తో చేయాలి. 2 8 16. సో ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 2 0 0, 2 0 0, 2 0 0. మళ్ళీ 2 టేబుల్లో పోతుంది కదండి. సో 2 4 8, మళ్ళీ 3 zeros, 2 0 2 0 2 0. నెక్స్ట్ 2 టేబుల్లో మళ్ళీ 2 2 4 0 0 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 2 1 0 0 0. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఇంటూలో రాసిన తర్వాత 10 పవర్లో ఇచ్చాడు. 10 పవర్, ఇక్కడ కూడా 10 పవర్ ఉంది, ఇక్కడ కూడా 10 పవర్ ఉంది. సో మనం ఈ 1000ని 10 పవర్లో రాయడానికి ట్రై చేద్దాం. 10 పవర్లో ఎలా రాస్తామంటే డైరెక్ట్గా 10తో చేద్దాం. 10తో చేస్తే చూడండి 10 1 10, 0 0. నెక్స్ట్ 10 10 అవుతుంది. సో మరి 1 2 3 అంటే 10 క్యూబ్ ఉండాలి. 10 క్యూబ్ ఎక్కడైనా ఉందండి మనకి? 10 క్యూబ్ అనేది కనిపించట్లేదు. కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోదాం. ఆప్షన్స్ని సింప్లిఫై చేసుకుంటూ పోతే ఎక్కడైనా ఉంటుందో చూద్దాం. సో 1 2 3 4. సో 2 పవర్ 4 అనేది ఉంది. 2 పవర్ 4 లేదు అంటే దీనిని ఒకసారి ఈ 10ని ఏమని రాసుకోవచ్చు అండి, స్ప్లిట్ చేసి చూద్దాం. 2 5 రాసుకోవచ్చు. ఈ 10ని కూడా 2 5 రాయొచ్చు. ఈ 10ని కూడా 2 5 రాయొచ్చు. అంటే 2లో ఎన్ని వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 7. సో 2 పవర్ 7 ఇంటూ 5 పవర్ క్యూబ్. సో 5లో ఎన్ని ఉన్నాయండి, 3 ఉన్నాయి. సో ఈ వాల్యూ ఉన్నది ఎక్కడైనా ఉంటే కరెక్ట్ ఆన్సర్. మరి ఎక్కడైనా ఉందా? 2 పవర్ 8 ఇంటూ 5 పవర్ 4 ఉంది కాబట్టి ఈ ఆన్సర్ అనేది డిలేట్ అయిపోతుంది. అది కాదు. నెక్స్ట్ ఇక్కడ 10 పవర్ 5 ఉంది. సో ఇది కూడా కాదు. ఓకే అండి, మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. సో 3వ ఆప్షన్ చూడండి, 2 పవర్ ఇక్కడ 2 స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంది. అంటే మనం ఏం చేసాం ఇంతకుముందు ఈ ఫార్ములాలో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. అంటే 2 పవర్ 6 అవుతుంది. అది 2 పవర్ 6 ఇంటూ 10 పవర్ 4 అవుతుంది. అంటే 10 అంటే 4 జీరోలు ఉండాలి లాస్ట్లో. కానీ ఎన్ని జీరోలు ఉన్నాయండి? 3 జీరోలు ఉన్నాయి. కాబట్టి ఈ వాల్యూ కూడా కాదు. సో కంపల్సరీగా ఉన్న ఒకే ఒక ఆప్షన్ డి అవ్వడానికి ఆన్సర్ కరెక్టే. కానీ అది ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్లో మళ్ళీ ఇబ్బంది పడకుండా. ఎలా అండి, 0.2 హోల్ పవర్ 4 అంటే 0.2ని 4 టైమ్స్ మల్టిప్లై చేయడమే అని చెప్పాను కదా నేను. సో 0.2 ఇంటూ 0.2 ఇంటూ 0.2 ఇంటూ 0.2. సో మరి ఒకసారి అన్ని 2లే కదా, 0 ముందుంటే 2 2 2 2 2 to the 4, 4 to the 8, 8 to the 16. సో బాగానే ఉంది. కానీ పాయింట్ ఎక్కడ పెట్టాలని డౌట్ వస్తుంది. సో పాయింట్ ఎప్పుడైనా సరే ప్రతి నెంబర్ని చెక్ చేయాలండి. సో ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1, పాయింట్ తర్వాత 1, పాయింట్ తర్వాత 1. సో రైట్ సైడ్లో చెక్ చేయాలి. సో మొత్తంగా 4 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనం రైట్ నుంచి 4 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో 1 2 డిజిట్సే ఉన్నాయి. కానీ ఇంకొక 2 జీరోలు పెట్టామనుకోండి 4 డిజిట్స్ అవుతుంది. అప్పుడు పాయింట్ పెట్టవచ్చు. సో ముందు 0 ఉంది కాబట్టి 0.0016 ఇంటూ 10 పవర్ ఎంత అండి, 6. 10 పవర్ 6 అంటే 10 పవర్ 6 అంటే మనం ఎన్ని జీరోస్ పెట్టవచ్చు 10 తర్వాత అంటే 1 తర్వాత 6 జీరోస్ పెట్టవచ్చు. అంటే 0.0016 ఇంటూ 1 2 3 4 5 6 ఈ విధంగా జీరోస్ పెట్టవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ పాయింట్ దాటి ఆ డెసిమల్స్ రావాలి అంటే ఒక్క జీరోకి ఒక డెసిమల్ ఇటు వస్తుంది, ఒక జీరోకి ఒక డెసిమల్ ఇటు, ఒక జీరోకి ఒక డెసిమల్ ఇటు వస్తుంది. సో ఓవరాల్గా ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి. సో మరి 4 డిజిట్స్ ఉన్నాయి. అంటే 4 జీరోస్ ఇక్కడ కట్ అయిపోతాయి. అంటే ఎంత మిగులుతుంది, ఇంకా 200 మిగులుతుంది. అంటే 1600 అవుతుంది. ఓకే అండి, ఆప్షన్స్లో ఇది 10 పవర్ 7 అండి. సారీ 10 పవర్ 7 అంటే 10 పవర్ 7 అంటే 7 జీరోస్ ఉంటాయండి. 7 జీరోస్ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ 3 జీరోస్ వస్తాయి. సో ఓవరాల్గా 16,000 అవుతుంది. సో ఆప్షన్స్ ఒకసారి రాంగ్ రాశాను. సో 10 పవర్ 7. సో ఫైనల్ ఆన్సర్ ఏంటంటే 0.2 హోల్ పవర్ 4 ఇంటూ 10 పవర్ 7 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి.
1.06 హోల్ మైనస్ 0.94 హోల్ స్క్వేర్. సో మనం 1.06 హోల్ స్క్వేర్ అంటే 1.06 ఇంటూ 1.06 చేసి ఆ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ 0.94 ఇంటూ 0.94 చేసి ఆ వాల్యూ వచ్చిన తర్వాత ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేసాం అనుకోండి, అలా కూడా ఆన్సర్ వస్తుంది, కానీ చాలా టైం టేకింగ్. సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తాన్ని ఏ అనుకున్నాం అనుకోండి, ఇది మొత్తం ఏ, ఇది మొత్తం బి అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాలోకి కన్వర్ట్ అయింది. మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని మనకు తెలుసు. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, మరి ఏ వాల్యూ ఎంత అండి 1.06 ప్లస్ బి వాల్యూ ఎంత 0.94, ఇది ప్లస్ మళ్ళీ మైనస్లో 1.06 మైనస్ 0.94 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మరి 1.06 ప్లస్ 0.94, సో యాడ్ చేస్తున్నాం చూడండి 1.06 ప్లస్ 0.94. సో సేమ్ డిజిట్స్ ఉన్నాయి కానీ ఇబ్బంది ఏం లేదు. 6 ప్లస్ 4 10 2, సో 2.00 అంటే పాయింట్ తర్వాత అన్ని జీరోసే ఉంటాయి, ఈ వాల్యూస్కి వాల్యూ ఉండదండి ఇక. సో ఇక్కడ 0 ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఉండదు. సో ఆన్సర్ ఎంత దీనిది, దీని వాల్యూ 2 అనమాట. సో దీని వాల్యూ మైనస్ చేసి చూద్దాం. 1.06 మైనస్ 0.94, 6లో నుంచి 4 పోతే 2 వస్తుంది. నెక్స్ట్ బయట తీసుకుంటా, 10లో నుంచి 9 పోతే 1.0, సో 0.12. సో ఇక్కడ 0 తర్వాత ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూ ఉండదు, 0.12 అనేది దీని వాల్యూ అవుతుంది. సో 0.12. మరి రెండింటి మధ్యలో రిలేషన్ ఏంటి అండి, ఇంటూ అనమాట. సో మరి 12 2s ఎంత 24. మరి ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలంటే ఇక పాయింట్ 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి 1 2 డిజిట్స్తో ఇక్కడ పాయింట్ పెడతాం. సో దీని ముందు ఏం లేదు కాబట్టి 0. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత అండి 0.24 అవుతుంది. ఎక్కడ ఉందండి 0.24, ఇగో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సేమ్ ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఉన్న క్వశ్చన్స్. సో దీనికంటే ముందు దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగే ఉంది కదా. సో దీన్ని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో మరి ఏ ప్లస్ బి, సో ఇక్కడ 75 ఉంది, 25 యాడ్ చేయండి ఎంత అవుతుంది 700 ప్లస్ 3 1000 అవుతుంది. సో దీని వాల్యూ 1000 ఇంటూ ఇక్కడ 675 నుంచి 25 తీసేయాలి. 75 మైనస్ 25 50, 600 మైనస్ 300, సో 350. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి దీని పక్కన 3 zeros రాస్తే సరిపోతుంది. సో 350 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ 3 zeros అంటే 1000తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మళ్ళీ 3 zeros ఎక్కువ వస్తాయి, అంటే 3,50,000 అనేది దాని ఆన్సర్ అవుతుంది. సో దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ చేస్తే 3,50,000 అనేది ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అదే కదా, కాకపోతే దీనికి ఒక రూట్ అనేది ఎక్కువ ఉంది. సో వచ్చిన వాల్యూకి రూట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, అంతే. సో ఇక్కడ ఈ రెండు యాడ్ చేయండి, 72 28 100 అవుతుంది. అంటే టోటల్గా 300 ప్లస్ 100 400 ఇంటూ ఇక్కడ 272 మైనస్ 128 చేయండి. ఇక్కడ బ్యాలెన్స్ తీసుకుంటే 12లో నుంచి 8 పోతే 4, 6 ఉంటుంది, 6లో నుంచి 2 పోతే 4 అండ్ 2లో నుంచి 1 పోతే 1. సో ఇది హోల్ స్క్వేర్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, 400 ఉంది ఇంటూ 144 ఉంది. మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేసి దానికి స్క్వేర్ కట్టకూడదు, సో రూట్ కట్టకూడదు. సో ఇప్పుడు డైరెక్ట్గా 400 కదా, 400 అంటే దీన్ని 20 ఇంటూ 20 లాగా రాసుకోవచ్చు కదా, 20 20 400 అవుతుంది. ఇంటూ 144ని ఏమని రాసుకుంటామండి 12 ఇంటూ 12గా రాసుకుంటాం. మరి రూట్ వాల్యూ ఏంటంది, 2 నెంబర్లకు ఒక నెంబర్ బయటికి రాస్తాం. సో ఈ 2 నెంబర్లకి ఒక నెంబర్ బయటికి రాస్తాం, ఈ 2 నెంబర్లకి ఒక నెంబర్ని బయటికి రాస్తాం. మరి 12 2s ఎంత అండి 12 2s 24 కాబట్టి ఆన్సర్ 240 అవుతుంది. దాని యొక్క ఆన్సర్ ఎంత అవుతుందండి 240. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 cube హోల్ క్యూబ్, 3 square హోల్ స్క్వేర్, 5 power 1 హోల్ స్క్వేర్, 4 క్యూబ్లని ఆరోహణ క్రమంలో రాయమంటుండండి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దకి రాయమంటుండే. సో ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ ఏందో తెలిస్తే మనం చేయొచ్చు. సో అన్నీ కూడా పవర్ హోల్ పవర్లో ఉన్నాయి. అంటే మనకి ఏ ఫార్ములా లాగా ఉందండి, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా లాగా ఉన్నాయి అన్నీ. సో ఈ ఫార్ములా ఏంటంటే మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, అది మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ని రాయడానికి ట్రై చేయండి. 2 power 3 ఇంటూ 3, సో 3 ఇంటూ 3, 3 power
2 into 2, కామా 5 పవర్ 1 into 2, నెక్స్ట్ 4 క్యూబ్. సో ఏం లేదు కాబట్టి 4 క్యూబ్. సో ఇక్కడ 2 పవర్ 3 into 3 ఎంత అవుతుందండి 9, 3 పవర్ 2 into 2 4, కమా 5 పవర్ 1 2 2 అండ్ 4 క్యూబ్. సో వీటి వాల్యూస్ రాస్తే 2 పవర్ 9 వాల్యూ ఎంత అండి? సో 2 పవర్ 10 వాల్యూ 1024. సో దాంట్లో సగం ఎంత అండి 512. సో 2 పవర్ 9 వాల్యూ 512, కామా 3 పవర్ 4 3 into 3 into 3 into 3, 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 3 3 9, 3 3 9, 9 into 9 81. సో 5 స్క్వేర్ అంటే 25. 4 క్యూబ్ చూడండి 4 into 4 into 4, 4 4 16, 16 4 64. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమంలో రాస్తే ఇందులో చిన్న వాల్యూ ఏదండి 25. మరి 25 అంటే మూడోదే కదా, అంటే 5 పవర్ 1 హోల్ స్క్వేర్, కామా నెక్స్ట్ చిన్నది ఏదండి 64 అంటే 4 క్యూబ్, కామా రెండిట్లో నెక్స్ట్ చిన్నది ఏదండి సెకండ్ వన్ అంటే 3 స్క్వేర్ హోల్ స్క్వేర్, కామా లాస్ట్ వన్ వచ్చేసి 2 క్యూబ్ హోల్ క్యూబ్. సో ఇది అసెండింగ్ ఆర్డర్ అండి. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు కూడా దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే అండి, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ 5 into 125 హోల్ పవర్ 1/3. సో పవర్లో 1/3 ఉందండి. సో 1/3 ఉంది. సో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఎలాంటివి అని. సో 5 into 125. సో ఇలాంటి క్వశ్చన్స్ని ముందుగా 5 into, సో ఈ 125ని ఇక్కడ డినామినేటర్, పవర్లో డినామినేటర్ ఎంత ఉందండి 3 ఉంది. అంటే ఏ నెంబర్ యొక్క క్యూబ్లలో ఈ 125ని రాయొచ్చు, ఏ నెంబర్ యొక్క క్యూబ్లో రాయగలుగుతాం. సో దానికి 125ని ఇలా రాసుకుంటూ వస్తాం. 5 2 10, 5 5 5 5 అంటే 5 క్యూబ్గా రాయొచ్చు కదా 125ని. సో నేను ఈ 125 ప్లేస్లో 5 క్యూబ్ని రాస్తున్నాను. హోల్ పవర్ అలాగే ఉంది, ఈ 1/3ని కూడా రాస్తున్నాను, హోల్ పవర్ 1/3. సో ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా ఎలా కన్వర్ట్ అయిపోయింది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ఏ కదా. సో ఏ పవర్ ఎం ఇంటూ ఎన్గా రాస్తాం. సో 5 ఇంటూ దీనిని 5 పవర్ 3 ఇంటూ 1/3, 3 into 1/3 కదా. సో పవర్స్లో చూడండి ఇక్కడ బై 1 అన్నట్లే కదా. సో డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సిల్. సో 5 5 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. సో 5 into 5. సో 5 into 5 ఏమవుతుందండి? సో మనం 5 5 25 అని రాస్తాం. ఇఫ్ ఇన్ కేస్ వాడు పవర్లో ఇచ్చాడు అనుకోండి, ఇది 5 పవర్ 1, ఇది 5 పవర్ 1, అప్పుడు ఏమవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములాని ఫాలో అవుతాం కదా. అంటే రెండు పవర్లు, రెండు బేస్లు సేమ్ ఉండి పవర్లు ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ జరిగితే యాడ్ చేస్తాం. అంటే దీన్ని 5 పవర్ 1 + 1 అంటే ఏమని రాసుకోవచ్చు 5 స్క్వేర్గా రాస్తాం. సో దీని వాల్యూ 25 ఆర్ 5 స్క్వేర్. సో ఆప్షన్స్లో ఏది ఉంటే అది. సో ఆప్షన్ బిలో మనకి 25 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇది. సో మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 125 స్క్వేర్ ఇచ్చాడు. సో ఇంతకుముందు నేర్చుకున్నామండి మనం ఒక ఫార్ములా, nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పానండి ఏ పవర్ 1/n. సో ఇక్కడ ఏం లేదంటే 1 అండి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 2 ఉందనుకోండి 2/n అవుతుంది, ఇక్కడ 3 ఉందనుకోండి 3/n అవుతుంది. సో ఇక్కడ ఏమీ ఉండదు అంటే 1 ఉన్నట్టు కాబట్టి 1/n అనేది ఫార్ములా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ట్రాన్స్పోజ్ చేయొచ్చు? ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 125 స్క్వేర్ అంటే ఎలా రాస్తామండి? ఇప్పుడు 125 అలాగే రాసి ఈ 2 అనేది న్యూమరేటర్లో అవుతుంది, బై 3 అనేది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు డినామినేటర్లో 3 ఉంది కాబట్టి 125ని క్యూబ్ లాగా రాయగలగాలి. సో 125ని క్యూబ్ లాగా ఇప్పుడే రాస్తాం, ఎంత 5 క్యూబ్ అని. సో 125ని 5 క్యూబ్గా రాస్తున్నా. హోల్ పవర్ ఎంత ఉందండి 2/3. మళ్ళీ ఈ ఫార్ములా దేనిలో కన్వర్ట్ అయింది? ఈ ఫార్ములాలోకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్లోకి కన్వర్ట్ అయింది. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్లోకి. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు ఏ పవర్ 3 into 1/3. మరి 3 3 క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగులుతుందండి? 5 పవర్ 1 అంటే 5 మిగులుతుంది. 5 పవర్ 1 అంటే 5 మిగులుతుంది. సో సేమ్ ఈ ప్రాబ్లం లాగా ఈ ప్రాబ్లం కూడా ఉంటుందండి. సో మీకు ఇంతకుముందు ఇచ్చిన ప్రాబ్లం ఒకటి హోంవర్క్, దాంతోపాటుగా దీనిని హోంవర్క్గా తీసుకొని నాకు రెండు కూడా కామెంట్ సెక్షన్లో వీటి ఆన్సర్ని తెలియజేయండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x ఈజ్ ఈక్వల్ టు -2
y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ అంటున్నాడు. 2 పవర్ ఎక్స్ అయితే y వాల్యూ ఎంత అంటున్నాడు. సో y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి y వాల్యూ మనకి ఏమి ఇచ్చాడండి ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ అంట. మరి x వాల్యూ కూడా ఇచ్చాడు ఎంత, -2. సో 2 పవర్ -2. మరి నేను ఇంతకుముందే చెప్పాను పవర్లో మైనస్ ఉన్నప్పుడు ఏ ఫార్ములా యూజ్ అవుతుంది, a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m అనే ఫార్ములా యూజ్ అవుతుంది. ఇదే కదా ఫార్ములా యూజ్ అయ్యేది. మరి ఇప్పుడు 2 పవర్ -2 ఎలా రాయొచ్చండి, 1/2 స్క్వేర్గా రాయొచ్చు. ఈ మైనస్ అనేది వెళ్ళిపోయి అది డినామినేటర్లోకి వస్తుంది. మరి 2 స్క్వేర్ అంటే ఎంత అండి, 4. సో ఆన్సర్ ఎంత ఫైనల్గా 1/4. సో y వాల్యూ ఎంత అండి, 1/4. ఆప్షన్స్లో ఆప్షన్ డీలో ఉంది. చాలా సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి ఎంత లాజిక్గా అడిగాడో. సో ఈ ప్రాబ్లంని కొంతమంది అర్థం చేసుకోలేరు, కానీ చాలా సింపుల్, అది చూడగానే ఆన్సర్ చేయొచ్చు. ఎలాగో చూడండి, కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ 999 పవర్ ఎక్స్ బై 3 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 3 పవర్ ఎక్స్ వాల్యూ 1 ఇచ్చాడు. సో 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 999 పవర్ ఎక్స్ బై 3 వాల్యూని. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఒక ఫార్ములా ఉందండి, దేని పవర్ 0 అయినా కూడా వాల్యూ ఎంత వస్తుందండి, 1 వస్తుందని మనకు తెలుసు. సో ఈ 1ని ఏ పవర్ 0 అని రాస్తాం, అంతే కదా. మరి 1ని ఏ పవర్ 0, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న దానిని 3 పవర్ ఎక్స్ అలాగే రాస్తూ ఈ 1ని 3 పవర్ 0గా రాసుకుంటున్నాను. ఏమైనా ఇబ్బంది ఉంటుందండి, ఏం లేదు కదా. సో 3 పవర్ 0 అంటే కూడా 1. సో నేను 1 ప్లేస్లో 3 పవర్ 0 రాసుకున్నాను. 3 పవర్ 0 ఎందుకు రాసుకున్నానంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 పవర్ 0గా రాసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 5 ఉంటే 5 పవర్ 0గా రాసుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉండి బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 0. మరి ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. సో 999 హోల్ పవర్ 0/3. మరి 0 సంథింగ్ ఏమవుతుంది, 0నే. సో 999 పవర్ 0. సో ఇంతకుముందే చెప్పుకున్నాం ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. మరి 999 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత అవుతుందండి, 1 అవుతుంది. సో దాని ఆన్సర్ ఎంత అండి, 1. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 1024 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి ఈ కండిషన్ ఇచ్చాడంటే మనం ఇక్కడ బేస్ ఎంత ఉందో దీనిని కూడా ఆ బేస్ పవర్లోగా రాయగలగాలి. అంటే ఈ 1024ని 2 పవర్ ఎంత అవుతుందో చూడాలి. 2 పవర్ ఎంత అవుతుందో చూడాలి. మరి 1024ని 2 పవర్లో ఎలా రాస్తామండి, సో ఇంతకుముందే చెప్పాను మీకు ఎంత వస్తుందో. సో మళ్ళీ అది ఆ విధంగా తెలియకపోతే ఈ విధంగా చేసుకుంటూ రావాలి. 2 5 2 1 2 2 మళ్ళీ 2 టేబుల్లో 2 2 4, 1 మిగులుతుంది, 2 5 10, 2 6 12, హాఫ్ అవుతూ వస్తుందండి. 2 256లో హాఫ్ ఎంత, 2 1 2 28 మళ్ళీ హాఫ్ 2 64 నెక్స్ట్ 2 32, 2 16లో 2 8లో అండ్ 2 4లో నెక్స్ట్ 2 2 నెక్స్ట్ 2 1 సో లాస్ట్కి 1 వచ్చిందంటే ఎండ్ అయిపోయింది. సో ఒకసారి కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ 1024ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 పవర్ 10గా రాయొచ్చు. 2 పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు ఏముందండి, 2 పవర్ ఎక్స్ ఉంది. సో ఇంతకుముందు చెప్పాను మీకు, ఈజ్ ఈక్వల్ టు ఉండి బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఈజ్ ఈక్వల్ టు ఉండి బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎక్స్. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10. సో మనల్ని అడుగుతుంది ఎక్స్ వాల్యూనే కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. సో బి ఎంత అవుతుంది, 10. ఇఫ్ ఇన్ కేస్ వాడు ఎక్స్ అడగకుండా ఎక్స్ స్క్వేర్ ఎంత, ఎక్స్ క్యూబ్ ఎంత అని అడిగాడు అనుకోండి. సో ఎక్స్ దగ్గర స్క్వేర్ అంటే స్క్వేర్, క్యూబ్ అంటే క్యూబ్, ఏది ఉంటే అది చేయాల్సి ఉంటుంది. ముందు అయితే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 4/3 దెన్ ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇచ్చిన కండిషన్ ఒకసారి చూస్తే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 4/3. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. ఒకసారి చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. సో ఇక్కడ ఒక నెంబరే, ఇక్కడ ఒక నెంబరే ఉన్నప్పుడు న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ వాల్యూ అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఎక్స్ వాల్యూని 4 తీసుకోవాలి, వై వాల్యూని 3 తీసుకోవాలి. మరి ఇక్కడ ఎక్స్ మైనస్ వై అంటున్నాడు కాబట్టి 4 - 3 బై ఎక్స్ ప్లస్ వై అంటే 4 + 3గా రాయాలి. మరి ఎక్స్ మైనస్ వై అంటే 4 - 3 ఎంత అండి, 1 బై 4 + 3 ఎంత,
7. సో 1/7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఆప్షన్ డిలో ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. సో అదేవిధంగా బీజగణితానికి సంబంధించి ఎక్స్లు వైలతో ఉండే వాల్యూస్ని ఫార్ములాస్ లేకుండా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఉంటుందండి. సో ఈ వీడియోకి రిలేటెడే ఆ వీడియో, కాబట్టి ఆ వీడియోలో ఇంకొక 15 to 18 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో ఆ వీడియోని నెక్స్ట్ వీడియోగా చేస్తానండి, పార్ట్ 2గా. సో ఈ వీడియోని ఇంతతో ఈ క్వశ్చన్తో ఎండ్ చేస్తాను. సో ఒకసారి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా హైప్ ఇవ్వండి. కింద క్లాస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకు ఇచ్చిన హోంవర్క్ ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఆన్సర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి కూడా నేను కరెక్ట్ ఆన్సర్ అయితే లైక్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంటెంట్కు సంబంధించి అయినా సరే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంతోపాటుగా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుందండి, మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ కూడా. వాటి యొక్క లింకులన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నాతో డైరెక్ట్గా ఏ క్వశ్చన్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే అండి, లాస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఒకసారి క్వశ్చన్ చూడండి. 5⁻1 ఇంటూ 15 స్క్వేర్ హోల్ బ్రాకెట్ అంటే ఇది ఇంటూ అనమాట, ఇంటూ 5/0 ఇంటూ 3/2 పవర్ -2 హోల్ పవర్ -2 ఉంది. సో దాని యొక్క వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక 3 ఫార్ములాస్ కనిపిస్తున్నాయండి. సో దీనికోసం మనం a⁻m ఫార్ములాని వాడతాం. సో దీనికోసం చూడండి a⁻0 ఫార్ములాని వాడతాం. దీనికోసం అండి a/b హోల్ పవర్ -m ఫార్ములాని వాడతాం. సో ఈ మూడింటి కోసం 3 ఫార్ములాస్ని ఒకే ప్రాబ్లంలో వాడాల్సి వస్తుంది. మరి a⁻m ఫార్ములా 1/a⁻m. సో పవర్ పాజిటివ్ అవుతుంది బైలో. a⁻0 అంటే తెలిసిన విషయమే 1. a/b హోల్ పవర్ -m ఇంతకుముందే చెప్పానండి, ఫ్రాక్షన్ నుండి పవర్లో మైనస్ ఉంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, ఆ పవర్ అనేది పాజిటివ్ అవుతుంది అని చెప్పాను. సో ఈ 3 ఫార్ములాస్ని మనం ఇక్కడ వాడాల్సి వస్తుంది. సో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1/a⁻m అంటే 5/1/5/1 ఇంటూ ఈ 15 స్క్వేర్ని ఇప్పుడే మల్టిప్లై చేయట్లేదు, నేను 15 × 15గా రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు కదా 15 స్క్వేర్ని 15 × 15గా. సో ఇక్కడ 5/1 అంటే దీని వాల్యూ కూడా 5 కాబట్టి ఆ 1ను కూడా రబ్ చేస్తున్నాను. సో ఇది బ్రాకెట్ కాబట్టి బ్రాకెట్లో పెడుతున్నాను. నెక్స్ట్ది 5/0 వాల్యూ ఎంత అండి? a/0 వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ, సో దీనిని పవర్ నెగిటివ్లో తీసేయడానికి పాజిటివ్ చేయాలంటే ఫ్రాక్షన్ రివర్స్లో రాస్తాం, అంటే 2/3 హోల్ స్క్వేర్, అంతే కదా, రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఈ రెండు న్యూమరేటర్ అనమాట. సో /1 అంటే న్యూమరేటరే కదా, ఇది డినామినేటర్. సో దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, 5 1s 5 3s, మరి 3 15s ఎంత అండి 45. సో ఇది 45 ఇంటూ ఇక్కడ 1 × 1తో ఏది చేసినా వాల్యూ అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ a/b హోల్ పవర్ m ఫార్ములాకు మళ్ళీ కన్వర్ట్ అయింది. ఇది a/b హోల్ పవర్ m ఫార్ములా ఏమవుతుందంటే అప్పుడు a/m/b/m. సో ఈ పవర్ అనేది దీనికి రెండింటికి వస్తుంది. అంటే ఇప్పుడు 2 స్క్వేర్ 3 స్క్వేర్ రాయాలి. మరి 2 స్క్వేర్ వాల్యూ 4/3 స్క్వేర్ వాల్యూ 9. మరి ఇది న్యూమరేటరు, ఇది డినామినేటర్, మరి క్యాన్సిల్ చేయొచ్చు కదా. 9 1s 9 5s 45. మరి 5 4s ఎంత అండి? 5 4s 20. 1/1 అంటే 1 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత మనకి? 20 అనేది ఆప్షన్ డిలో ఉంది. సో ఇదే అండి వీడియోకి సంబంధించి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.